ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకి 2 సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలపై హీరోలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఒకరేమో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలని చూస్తుండగా ఇంకొకరు సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. మరి మిరాయ్, కిష్కింధపురి పరిస్థితి ఏంటి? తేజ సజ్జా నటించిన మిరాయ్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సెప్టెంబర్ 12న బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిన ఈ 2 సినిమాలు ఇద్దరు హీరోలకు కీలకంగా మారింది. హనుమాన్ వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత తేజ సజ్జా చేస్తున్న సినిమా కావటంతో మిరాయ్ మంచి బజ్ తో థియేటర్లోకి రాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హనుమాన్ సక్సెస్ కంటిన్యూ చేయాలనుకుంటున్న తేజ మిరాయ్ కోసం గట్టిగానే కష్టపడ్డాడు. పాన్ ఇండియా వైడ్ గా భారీగా ప్రమోషన్స్ చేశాడు. సినిమా ట్రైలర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈసారి హిట్ గ్యారంటీ అని నమ్మకంతో ఉన్నాడు తేజ. హనుమాన్ తో వచ్చిన క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లేలా మిరాయ్ ఉంటుందని భావిస్తున్నాడు. ఇందులో విలన్ గా నటించిన మంచు మనోజ్ కూడా ఈ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న బెల్లంకొండ బాబు ఈ హర్రర్ మూవీతో హిట్ కొడతాడనేది కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. కిష్కింధపురి ట్రైలర్ డిఫరెంట్ గా ఉండటంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన వారు సినిమా చాలా బాగుందంటూ ట్వీట్లు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది బెల్లంకొండకు అదిరిపోయే కంబ్యాక్ ఫిలిం అనే టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ సినిమాల అసలు సిసలైన రిజల్ట్ తేల్చాల్సింది ప్రేక్షకులు కాబట్టి ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో చూడాల్సిందే.